హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పద్మావతి పరిణయం అనే కథ చెప్పుకుందాం. పంచపాండవుల సంతతి వాడైన వత్సదేశపు రాజు ఉదయనుడు తన మంత్రి అయిన యౌగంధ రాయనుడి సహాయంతో ఉజ్జయిని రాజకుమార్తె వాసవదత్తాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వాసవదత్త అపురూప లావణ్యవతి. వత్సరాజుకు రాజకార్యాల్లో మొదట్నుంచి ఆసక్తి లేదు. అతనికి సంగీతమందు, వేటయందు మక్కువ జాస్తి. ఇప్పుడు వాసవదత్తాదేవి అతని మనస్సును పూర్తిగా ఆక్రమించింది. అందుచేత రాజు రాజ్యభారమంతా మంత్రి అయిన యౌగంధరాయనుడిపైన, సైనాధిపతి అయిన రుమణ్వంతుడిపైన వేసి వాసవదత్తాదేవిని వెంట ఉంచుకొని వేటలోను విలాసాలలోనూ మునిగి తేలసాగాడు. ఒకప్పుడు చంద్రవంశపు రాజులు హస్తినాపురం రాజధానిగా పెట్టుకుని భారతదేశమంతా ఏలారు. కానీ ఉదయుడి కాలానికి సామ్రాజ్యం అంతా పోయి కేవలం వత్సదేశం మాత్రమే మిగిలింది. రాజును భోగలాలసత నుంచి మరల్చకపోతే ఈ ఉన్నది కూడా ఊడిపోతుందని యౌగంధరాయనుడు భయపడ్డాడు. ఆయన ఒక రాత్రి రుమన్వంతుణ్ణి తన ఇంటికి భోజనానికి పిలిచాడు. జరగాల్సిన కర్తవ్యం గురించి చర్చించాడు. యౌగంధరాయనుడు అంతకు పూర్వమే ఒక ఆలోచన చేశాడు. అదేంటంటే, ఉదయనుడి శత్రువర్గానికి చెందిన వారిలో ఒకడు మగధరాజు ప్రద్యోతుడు. మగధ రాజ్యం వత్సరాజ్యాన్ని ఆనుకుని ఉంటుంది. ప్రద్యోతుణ్ణి ఏ విధంగానైనా కూడదీసినట్లయితే ఉదయనుడు సామ్రాజ్యం సంపాదించడానికి వీలు ఏర్పడుతుంది. ప్రద్యోతుడికి పద్మావతి అనే ఒక కుమార్తె ఉంది. ఆమె చక్కని చుక్క, లక్షణవతి. ఆమెను ఎలాగైనా ఉదయనుడికిచ్చి వివాహం చేసినట్లయితే పని జరుగుతుందని యౌగంధరాయనుడు ఆలోచించాడు. మీ కుమార్తెను మా రాజుకిచ్చి వివాహం చేయండి అని యౌగంధరాయనుడు మగధరాజుకు కబురు పంపాడు కూడా. కాని మగధరాజు ఒప్పుకోలేదు. వాసవదత్తాదేవి తప్ప మరో చింతలేని ఉదయనుడికి నా కుమార్తెను ఇచ్చి ఎలా వివాహం చేయను అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. వాసవదత్త తన చెంత ఉండగా ఉదయనుడు మరో అమ్మాయిని పెళ్ళాడడు. కానీ రాజ్యలాభం కలగాలంటే ఉదయనుడి నుంచి వాసవదత్తను వేరు చేసి తీరాల్సిందే. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించాడు యౌగంధరాయనుడు. రాజు దూరంగా ఉన్న సమయంలో వాసవదత్త చనిపోయినట్టు సాక్ష్యం సృష్టించి ఉదయనుణ్ణి పద్మావతితో వివాహానికి ఒప్పించాలి. వివాహం అయ్యేదాకా వాసవదత్తను ఎక్కడైనా దాచి ఉంచాలి. ఈ ఉపాయం విని రుమన్వంతుడు నివ్వెరపోయాడు. వాసవదత్త చనిపోయిందంటే ఉదయనుడు మతిభ్రష్టుడు కావచ్చు, మరణించే అవకాశం కూడా లేకపోలేదు. పైగా ఈ ఆలోచనకు ముందు వాసవదత్తాదేవి అంగీకరించాలి. ఆమె అన్న గోపాలకుడికి కూడా నిజం చెప్పి ఉంచడం మంచిది అని సలహా ఇచ్చాడు రుమన్వంతుడు. ఎవ్వరికి ఏ ఆపద రాకుండా ఈ తంతంతా నడిపిస్తానని అభయమిచ్చి యౌగంధరాయనుడు దీనికి ఉపక్రమించాడు. గోపాలుణ్ణి పిలిపించి అతనితో రహస్యంగా అంతా చెప్పి ముందుగానే ఒప్పించారు. మర్నాడు యౌగంధరాయనుడు ఉదయనుడి వద్దకు వెళ్ళాడు. దేవా, మనం లావాణకం పోదాం. అది మన రాజ్యానికి పొలిమేర. చాలా సుందరమైన ప్రదేశం. అద్భుతమైన వేట భూములున్నాయి. అదీగాక అక్కడి ప్రజలను మగధరాజు పీడిస్తున్నాడట. వెళ్ళి విచారించడం మన ధర్మం అన్నాడు. ఉదయనుడు వాసవదత్తతోనూ గోపాలకుడితోనూ పరివారంతోనూ లావాణకానికి బయలుదేరాడు. యౌగంధరాయనుడు, వసంతకుడు మొదలైన వారు కూడా అతని వెంట వెళ్ళారు. అక్కడికి పోయినది మొదలు ఉదయనుడు వేట పిచ్చిలో పడిపోయాడు. ఒకనాడు రాజు చాలా దూరాన గల వేట భూమికి వెళ్ళి ఉన్న సమయంలో యౌగంధరాయనుడు వాసవదత్తకు వెళ్ళి తన పన్నాగం మొత్తం ఆమెకు వెల్లడించాడు. తాను చనిపోయినట్లు నటించి రాజుకు కొంత బాధ కలిగించడం, కొంతకాలం వియోగం అనుభవించడం వాసవదత్తకు దుర్భరంగా తోచింది. అయినప్పటికీ యౌగంధరాయనుడిపై ఉన్న గురుభావం చేత, తన భర్తకు సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చేత వాసవదత్త యౌగంధరాయనుడు చెప్పిన దానికి ఒప్పుకుంది. యౌగంధరాయనుడు వాసవదత్త చేత మరొక స్త్రీ వేషం ధరింపజేశాడు. వాసంతకుణ్ణి ఒంటికన్ను గల బ్రహ్మచారిగా తయారు చేశాడు. తానొక ముసలి రూపం ధరించాడు. ముగ్గురు బయలుదేరి పొలిమేర దాటి మగధకు ప్రయాణమయ్యారు. వారు వెళ్ళగానే రుమన్వంతుడు వాసవదత్త ఉండే ఇంటికి నిప్పు పెట్టాడు. నలుగురు చేరేసరికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
వాసవదత్తాదేవి వసంతకుడు అందులోనే కాలిపోయారని రుమన్వంతుడు దుఃఖంతో చెప్పాడు. అందరూ శోకాలు పెట్టారు. ఆ రోజు వేట ముగించుకొని బసకు వస్తూనే ఉదయనుడు ఈ దుర్వార్త విని స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్మారకం వచ్చాక ఉదయనుడు తన ప్రియ భార్య కోసం ఎంతగా దుఃఖించి ఉంటాడో తెలియదు కానీ వాసవదత్త సోదరుడైన గోపాలకుడు తన చెల్లెలి మరణ వార్తకు కొద్దిపాటి విచారమే కనబరచడం చేత ఉదయనుడు తన దుఃఖాన్ని అణుచుకోవలసిన వాడయ్యాడు. ఈలోపుగా మారువేషాలలో ఉన్న యౌగంధరాయనుడు, వాసవదత్త, వసంతకుడు రాజోద్యానవనం చేరి అక్కడ ఉన్న రాజకుమారి పద్మావతిని కలుసుకున్నారు. ఆమెతో యౌగంధరాయనుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మా, ఈమె నా కుమార్తె అవంతిక. దీని భర్త దురలవాట్లకు లోని దీన్ని విడిచిపెట్టి దేశాల మీద పోయాడు. నేను వాణ్ణి వెతికి తెచ్చేదాకా దయచేసి ఈమెని నీ వద్ద ఉంచుకొని పుణ్యం కట్టుకో. నా కుమారుడు కూడా దాని వద్దనే తోడుగా ఉంటాడు అంది. అసలే దుఃఖితురాలైన వాసవదత్తను ఆమె సౌందర్యాన్ని చూడగానే పద్మావతి హృదయం కరిగిపోయింది. ఆమెను తన వద్ద ఉంచుకొనడానికి పద్మావతి ఒప్పుకుంది. కార్యం సానుకూలం కావడం చేత యౌగంధరాయనుడు వెళ్ళిపోయాడు. వాసవదత్త వసంతకుడితో పాటు పద్మావతి వెంట అంతఃపురానికి వెళ్ళింది. ఆమె మనసు అప్పుడే తన భర్త కోసం పరితపించడం మొదలుపెట్టింది. కానీ ఆమె అంతఃపురంలో సీతాదేవి చిత్రవు చూసి ఆ మహాతల్లి వియోగం ముందు నాదంతా అని మనసును నిగ్రహించుకుంది. కొద్ది రోజులు గడిచాక యౌగంధరాయనుడు మగధరాజుకు కబురు చేశాడు. లావాణకమందు వాసవదత్తాదేవిని పోగొట్టుకుంది మొదలు మా రాజు ఒక శోక సముద్రంలో మునిగి ఉన్నాడు. ఆయన శోకాన్ని తొలగించేందుకు మీ కుమార్తె పద్మావతీదేవిని మా రాజుగారికిచ్చి పాణిగ్రహణం చేయించండి అని కోరాడు. ఈసారి దానికి మగధరాజు కూడా అంగీకరించాడు. ఉదయనుడు తన అల్లుడవుతాడని గర్వించాడు కూడా. వారం రోజుల్లో శుభముహూర్తం ఏర్పాటు చేశాడు. ఈ వార్త వినగానే పద్మావతీదేవి ఆనందానికి, వాసవదత్త దుఃఖానికి మేరలేదు. దేవి, విచారించకు. ఈ వివాహంతో శత్రువు మిత్రుడవుతున్నాడు. ఇక మహారాజు మాటంటావా? నీపై ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు అని వసంతకుడు వాసవదత్తను ఊరడించాడు. సరిగ్గా ముహూర్తానికి ఉదయనుడు సపరివారంగా వచ్చి చేరాడు. మహావైభవంగా వివాహం జరిగిపోయింది. అగ్ని సాక్షిగా ఉదయనుడు పద్మావతిని వివాహమాడే సమయంలోనే యౌగంధరాయనుడు మగధరాజు చేత వత్సదేశపు రాజుకు శాశ్వత మైత్రి ప్రమాణం కూడా చేయించాడు. రాజగృహమంతా కలకల్లాడుతూ సందడిగా వైభవంగా ఆనంద సముద్రంలో తేలియాడుతుంటే వాసవదత్తాదేవి ఏమూలో దాగి ఉండి వివాహం నిర్విఘ్నంగా కొనసాగనిచ్చింది. పెళ్లి పూర్తి కాగానే ఉదయనుడు తన నూతన వధువుతో లావాణకానికి తిరిగి వచ్చేశాడు. పద్మావతి పరివారంతో పాటు అందరి వెనక వాసవదత్త కూడా వచ్చేసింది. వత్సరాజైన ఉదయనుడు పద్మావతిని పెళ్ళాడాడే కానీ అతను వాసవదత్తను ఒక్క క్షణం కూడా మరవలేదు. భర్త మనస్థితి ఊహించినది కావడం వల్ల వాసవదత్త పద్మావతికి తనలాగే పూలు మడిచి తిలకం దిద్ది భర్త వద్దకు పంపి తాను తన అన్నగారైన గోపాలకుడు ఉండే విడిదికి పోయింది. అన్నా చెల్లెళ్ళు ఒకరినొకరు కౌగిలించుకుని దుఃఖించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన యౌగంధరాయనుడు, రుమన్వంతుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఇక్కడ రాజు శయనమందిరంలో కొత్త భార్య ధరించిన పూలు తిలకం చూసి నివ్వెరపోయాడు. నీకీ అలంకరణ ఎవ్వరు చేశారు అని ప్రశ్నించాడు ఉదయనుడు. పద్మావతి ఆశ్చర్యపడుతూ జరిగిన సంగతి మొత్తం వివరించింది. ఒక వృద్ధుడు అవంతిక అనే కుమార్తెను నా వద్ద రక్షణకు ఉంచాడు. ఆమె చాలా నేర్పు గలది. ఆమె స్వయంగా ఇవాళ నాకు అలంకరణ చేసింది. ఆమె ఎక్కడ ఉన్నది అని అడిగాడు రాజు. పద్మావతి తన చెలికత్తెలను పిలిచి అవంతికను పంపమనేసరికి ఆమె ఇక్కడ లేదమ్మా, గోపాల మహారాజు గారి విడిదికి వెళ్ళింది అన్నారు చెలికత్తెలు. అక్కడికి ఎందుకు వెళ్ళిందే? వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పి పిలుచుకురండి అని ఆజ్ఞాపించింది పద్మావతి. ఈ అవంతిక గోపాలకుడి విడితికి వెళ్ళిందనేసరికి ఉదయనుడి సందేహం మరింత ఎక్కువైంది. అతను గోపాలకుడి ఇంటికి వెళ్ళి వాసవదత్తను చూశాడు. అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. యోగంధరాయనుడు రాజుకు క్షమాపణ చెప్పుకుంటూ, దేవా, ఇదంతా నా కల్పనే. మీకు సామ్రాజ్యం సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో మగధరాజుతో సఖ్యం కలపడానికి ఈ వివాహం జరిపించాను అన్నాడు. అలా అనకండి. నేను రాజ్యభారాన్ని తోసుకు తిరిగినప్పటికీ దానివల్ల నష్టం కలగకుండా నన్ను మీరు కనిపెట్టుకుని ఉన్నందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు. వాసవదత్త దొరికిన తర్వాత ఉదయనుడికి
పద్మావతి దేవి యొక్క ఔదార్యం అర్థమైంది. అతను ఇద్దరు భార్యలను సమంగా ప్రేమిస్తూ మితిలేని ఆనందాన్ని పొందాడు. అలాగే రాజ్యాన్ని కూడా చక్కగా పరిపాలించాడు. ఈ కథకి ముందు ఉదయనుడికి వాసవదత్తకి ఎలా వివాహం అయిందనే కథ కూడా నేను చదివాను. ఆ కథ కూడా ఇవాళ పొద్దున్నే పెట్టాను. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.